is Kashika Mishra. I come from NSM Public School. The campus here is pretty big. Gandhi sir motivated us a lot before the exam. The exam was pretty fun and it was also very easy. Hello everyone, this is Samanvita from Bhashyam Room, grade 7. ఎగ్జామ్ చాలా ఈజీగా బాగుంది. క్యాంపస్ ఇక్కడ చాలా పెద్దగా బాగుంది. థ్యాంక్ యూ. మైసెల్ఫ్ రమ్యశ్రీ. ఐఎమ్ స్టడింగ్ 10th class ఫ్రమ్ తిరువూరు. ఎగ్జామ్ బాగా ఎంజాయ్ చేస్తూ రాసాం. స్టడీ కోసం సిటీ పుణ్యాన్ని నేను చూస్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. మేము ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాము. మా బాబు వచ్చి 8th class చదువుతున్నాడు. ఇక్కడ స్కాలర్షిప్ టెస్ట్ రాయిద్దామని తీసుకొచ్చాము. సార్ కూడా ఇక్కడ కొంచెం స్ట్రెస్లెస్గా ఉంటుంది. అంటే ఫ్రీగా చదువుకుంటారు, ఆడుకుంటూ చదువుకుంటారు, లేదంటే చదివేదాన్ని ఇష్టపడుతూ చదువుతారు అని చెప్తున్నారు. కాబట్టి మేము ఒకసారి చూద్దామని చెప్పి ఇంతవరకు వచ్చాము. మా బాబు 8th class చదువుతున్నాడు. ఇక్కడ ఎగ్జామ్ రాయించడానికి తీసుకొచ్చాము. అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది. పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా బాగా క్యాపబిలిటీ ఉండే పర్సన్స్ తయారు చేస్తారు శ్రీ చైతన్య అంటే. మా పాప లాంగ్ టర్మ్లో ఉంది, జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను సార్. My name is Aditya Kumar. I have completed my scholarship exam. The exam was not too tough, not too easy. Thank you. My name is Mohammad Afifa Kazima. I'm studying 9th class. So my goal is I want to become a doctor. So this exam is normal, not very tough, not very easy. ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి ఎగ్జామ్ రాసినందుకు. అసలు మనం ఈ ఎగ్జామ్ ఎందుకు రాయాలి, ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎక్స్క్లూజివ్గా సుష్మా మేడం ఈ ప్రాజెక్ట్ని డ్రీమ్ ప్రాజెక్ట్లా తీసుకున్నారు. అసలు ఈ స్కూల్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ఒక్క పిల్లాడు కూడా లాంగ్ టర్మ్ అనే గడప తొక్కకూడదు. ఖచ్చితంగా నీట్ కానీ జేఈలో కానీ క్లాస్ 12తో పాటు మంచి టాప్ ఐఐటి కానివ్వండి, టాప్ ఎయిమ్స్ ఆర్ టాప్ మెడికల్ కాలేజెస్లో పిల్లలు జాయిన్ అవ్వాలనేటువంటి ఏకైక అభిప్రాయంతో రన్ చేయబోతున్నటువంటి ప్రోగ్రామ్. 95 నుంచి 100% సక్సెస్ రేట్ తోటి ఈ స్కూల్ బయటికి వెళ్ళాలి. ఇదే మేజర్ మోటివ్, ఈ స్కూల్ మోటివ్. చదువు పరంగా అసలు మీరు ఆలోచించదు సార్. ఐ విల్ గివ్ యూ బెస్ట్ ఎడ్యుకేషన్, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. మిగిలిన అందరూ కూడా వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.